ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ దేవాది దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉన్న కారణము చేత ఆయన కృప నీపై అంత అధికముగా ఉన్నది. ఆ కృప నీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. దేవాది దేవుడు ఈ దినము తన దాసునికి బయలుపరిచిన వాగ్దానము, ఈ వాగ్దానము నీకు ఇవ్వబడి ఉండగా ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. దేవుని మందిరములోని సమృద్ధి వలన నీవు తృప్తి పొందెదవు. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటను లేదా ఈ వాగ్దానమును దేవుడు తన దాసుడైన దావీదు గారి చేత 36వ కీర్తన 8వ చరణములో వ్రాయించాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని దేవుడు వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరమునకు ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవుడు తన మందిరమునకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో పరిశుద్ధ బైబిల్ తెలియచేస్తోంది. మందిరము అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 542 సార్లు మందిరము అనే మాట వ్రాయబడి ఉంది. కనుక దేవుడు తన మందిరానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు, తన మందిరములో ఉన్న బిడ్డలను ఎంతగా ఆయన చూసి సంతోషిస్తున్నాడో మనము ఈ వాగ్దానములో గమనించాలి. 78వ కీర్తన 69వ చరణములో కీర్తనాకారుడు అంటాడు, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, ఈరోజు ఆదివారము. హాలిడే కాదండి, హోలీడే. ఇది పరిశుద్ధ దినముగా దేవుడు మనకిచ్చాడు. 84వ కీర్తన 4వ చరణములో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అనే మాట వ్రాయబడి ఉంది. అంతేకాకుండా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అంటే దేనిలో వారు ధన్యత పొందుతారు? ఒక 6 ధన్యకరమైన విలువైన మేలులు ఉన్నాయండి. ఒక 6 దేవుని మందిరములో ఉండేవారికి లేదా దేవుని మందిరములో నివసించే వారికి, దేవుని మందిరానికి వెళ్ళేవారికి ఈ 6 మేలులు వర్తిస్తాయి. అందుకే వారు ధన్యులు అని 84వ కీర్తన 4వ చరణములో కీర్తనాకారుడు వ్రాస్తారు. ఏమిటి ఆ 6 మేలులు? 1 దేవుని సన్నిధి, 2 దేవుని ప్రజలతో సహవాసము, 3 దేవుని సమృద్ధి, 4 దేవుడిచ్చే సంతోషము, 5 దేవుని ద్వారా సమాధానము, 6 దేవుని ఆశీర్వాదాలు. ఈ 6 మేలులు దేవుని మందిరములో ఉన్నాయి. 1 సన్నిధి, 2 సహవాసము, 3 సమృద్ధి, 4 సంతోషము, 5 సమాధానము, 6 ఆశీర్వాదము. ఇవన్నీ దేవుని మందిరములో ఉన్నాయి గనక, దేవుని మందిరమునందు నివసించే వారికి ఇవి ధన్యకరములు గనక, దేవుని మందిరములో నీవు ప్రార్థిస్తే వీటిని నీవు పొందగలవు. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రజలతో సహవాసం ఉంటుంది. ఈ 6 దీవెనలు మందిరములోనే ఉంటాయండి, బయట ఎక్కడా దొరకవు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని వ్రాయబడి ఉంది అంటాడు. 122వ కీర్తన 1వ చరణంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ కీర్తనాకారుడికి ఎందుకంత సంతోషము అంటే, దేవుని మందిరానికి దేవుని ప్రజలు వెళితే, దేవుని మందిరములో ఉంటే అతనికి ఎందుకు సంతోషం అంటే, వారు ఈ 6 ఆశీర్వాదాలు పొందుకుంటారు కనుక. ఈ 6 ఆశీర్వాదాలు పొందుకుంటారు. క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, 135వ కీర్తన 2వ చరణములో, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించండి అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె,
65వ కీర్తన 4వ చరణములో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము అంటాడు. ఏముంది మందిరములో, ఏమి మేలులు ఉన్నాయంటే ఈ 6 మేలులు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ యొక్క 36వ కీర్తనలో 12 చరణాలు ఉన్నాయి. 12 చరణాలు 2 భాగాలు చేస్తే 1వ చరణం నుంచి 4వ చరణం వరకు దుష్టుల హీన స్థితిని గురించి వ్రాయబడి ఉంది. ఇక రెండవదిగా 5వ చరణము నుంచి 12వ చరణం వరకు దేవుని కృప మహోన్నతమైనది అని తెలియచేయబడి ఉంది. అందును బట్టి దేవునికి మనం వందనాలు, స్తుతులు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ 36వ కీర్తన అంతటికి ఈ 12 చరణాలకు మూల అంశం ఏంటంటే దేవుని కృప అమూల్యమైనది. హల్లెలూయా! దేవుని కృప అమూల్యమైనదని వ్రాయబడి ఉంది. ఆ కృప తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండకు న్యాయకర్తగా ఉంటాడు. అదే ఆయన కృప, అమూల్యమైనటువంటిది. గనుక దేవుని కృప ఆకాశమంత ఉన్నతమైనది, ఆయన నీతి దేవుని పర్వతములతో సమానమని కీర్తనాకారుడు అంటాడు. ఆయన కృప అమూల్యమైనది అంటాడు. ఆయన సమృద్ధిని ప్రసాదించువాడంటాడు 8వ చరణములో. ఆయన మాటలు జీవపు ఊట, ఆయనను ఎరిగిన వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. మనము ఆరాధించి సేవించే దేవుడు మన ప్రార్థనలు వినకుండా ఉండే దేవుడు కాదండి. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కృప శాశ్వతమైన కృప. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, కృప కలిగిన వాడు. అందును బట్టి నీవు దేనిని గురించి కూడా చింతించకుండా దేవుని మందిరములో నాటబడి నీవు వర్ధిల్లుదువుగాక. 92వ కీర్తన 13వ చరణములో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. కనుక నీవు వర్ధిల్లాలని దేవుడు నేటి దినం ఈ వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, మరువక మానక దేవుని మందిరానికి వెళుతూ వస్తున్న నీ జీవితంలో నీవు మందిరములోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, మందిరము నుండి తిరిగి బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావని వాగ్దానం చేశాడు దేవుడు. కనుక ఆ దేవుని కృప మహోన్నతమైనది. కనుక ఆ దేవాది దేవుని కృప ఇప్పుడు నీ జీవిత కాలమంతా యేసయ్య రాకడ పర్యంతము వరకు నీకు సదా తోడై ఉండి నిన్ను సమృద్ధిగా దీవించి నీ కోరిక నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, నాయనా, దేవుని మందిరములోని సమృద్ధి వలన నీవు తృప్తి పొందుదువు అని వాగ్దానం చేశావు. మీకు వందనాలు. ఆ మేలులు, ఆ సమృద్ధి ఏంటో ఒక 6 విషయాలు మీరు మాకు తెలియచేశారు. మీకు వందనాలు నాయనా. ఈ 6 విషయాలు మీ బిడ్డలు మరొక మానక మందిరాలకు వెళ్తూ వస్తుండగా నాయనా వారికి మీరు ప్రసాదించండి. సమాధానము లేని భార్య భర్తలలో, అన్నదమ్ములలో సమాధానము దయచేయండి, సమృద్ధిని దయచేయండి, సంతోషము దయచేయండి. మీ ప్రజలతో నిత్య సహవాసము దయచేయండి. మీ సన్నిధి నిత్యము తోడై ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు చెల్లిస్తూ కొరతగా ఉన్న వాటిని తీర్చుమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎందరైతే వివాహ దినములను, జన్మదినములు జరిగించుకుంటూ ఉన్నారో వారిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించమని, ప్రతి అవసరతన అక్కరను యేసు నామమున తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాగా సాయం చేయండి. అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని మహిమాఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థనా మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు యేసయ్య రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you. May God bless you all.